క్రైస్తలార్ట్ మన విమోచకుడు రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తలార్ట్. ఒకసారి దేవుని వాక్యము చేత వెలిగించబడి ఆ వాక్యము చేత మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి తగినట్లుగానే మనము ముందుకు కొనసాగాల. కాదు, నేను అప్పుడులాగే ఆ రాబరి, ఆ దొంగతనము, ఆ చెడ్డ పనులు నేను అవే కొనసాగిస్తా అంటే దేవుని చేత సృష్టింపబడి మేము నూతన సృష్టి అని చెప్పుకోవటంలో ఈ జీవితానికి అర్థమే ఉండదు. ఈ జీవితము నూతనమైనది. ఆయన చేత మనము సృష్టింపబడ్డాం. ఆయనలో నుంచి మనము నూతనంగా జన్మించాం. నూతనంగా మనము జన్మించిన తర్వాత క్రీస్తుకు పోలి దగ్గర ఇంచుమించు ఆయనలాగే ఉంటా అంటే మరీ మంచిది. సిలువ అయితే ఎక్కొద్దులే, సిలువ ఎక్కించుకోవద్దులే. కొంతమంది గనులని చెప్పుకోవాలి, సిలువ ఎక్కించుకుంటా ఉన్నారు. మనకు అవసరం, మనకి ఆ శాప అనేది లేకుండా ఉండటం కొరకే ఆయనే సిలువ ఎక్కింది. మనం సిలువ ఎక్కుతా అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. ఆ స్థితి మనకు అవసరం లేదు. మనకు వద్ద ఆలోచన కూడా. ఆయనకు పోలి మనము నడుచుకోవాలి. అందరూ కూడా ఏం చేశారంటే దేవుని ప్రజలు మోషేతో పాటు నడుచుకుంటా దేవుని మార్గాన్ని వెంబడిస్తా ఉన్నారు. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ కూడా మేఘంలో సముద్రంలో పడి బాప్తిజం పొందారంటే అర్థం ఏంటంటే ఆ మేఘములో దేవుని ఆత్మ, దేవుడు ఉన్నాడు. దేవుని కింద ఉన్నటువంటి వారు దేవుని యొక్క చేతి నీడలో, దేవుని నీడలో నడుచుకుంటూ పోతున్నటువంటి వారు ఆయన నీడలో ఉన్నారు కదా, బాప్తిజం పొందినట్లు లెక్క. అలాగనే సముద్రంలో పడి నడుచుకుంటూ పోతా ఉన్నారు కదా, ఆ నీళ్ళల్లో దేవుని చేత నడిపించబడతా ఉన్నారు కదా, వాళ్ళు బాప్తిజం పొందినట్లు లెక్క. ఇప్పుడు ప్రత్యేకంగా బాప్తిజాలు తీసుకున్నారా? లేదు కదా. దేవుని మార్గమందు నడిచిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిజం తీసుకున్నట్టే లెక్క. అంటే అర్థం ఏంటంటే ఆయన మనకు ఒక తోవ చూపించాడు. ఇదిగో బిడ్డ, నువ్వు ఇందులో నడువు అని చెప్పినని ఒక తోవ చూపించాడు. సరే నాయన అని చెప్పినని ఆ తోవలో నడుచుకుంటా పోతా ఉన్నాం అనుకోండి. అప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ మార్గం అందున్నటువంటి వారు రక్షింపబడిన వారు. నువ్వు నీటి ద్వారా పూర్తిగా మునగకుండా కూడా ఆ తోవలో నడుస్తావు అంటే ఇప్పుడు కాదులే, అప్పుడు గురించి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇంకా నేను తీసుకోను, నేను ఇట్లాగనే నడుస్తా అంటే అది సరైనది కాదు. ఇప్పుడు తీసుకోవాలి, అప్పుడు గురించి నేను చెప్తా ఉన్నా. అప్పుడున్నటువంటి ప్రజలు ఆయన చెప్పినటువంటి తోవలో నడుచుకుంటా పోతా ఉన్నారనుకోండి, వారు దేవుని చేత రక్షింపబడిన వారు. అప్పుడున్నటువంటి వాళ్ళు బాప్తిజం ఇలాగ తీసుకున్నారు. అందరూ మోషేను బట్టి ఏం చేస్తా ఉన్నారంటే ఆ మేఘము కింద నడుస్తా సముద్రంలో పడి నడుచుకుంటూ పోతా ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా బాప్తిజం అనేది ఏమీ లేదు, కానీ దేవుని యొక్క మార్గంలో ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఆత్మ సంబంధముగా బాప్తిజం అనేది ఇవ్వటం జరిగింది. 3వ వచనంలో కూడా ఈ విషయమే స్పష్టమవుతా ఉంది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించరు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారాన్ని భుజించారు. అంటే అర్థం ఏంటి? అందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్న వాక్యానికి తగ్గట్లుగా నడుచుకుంటూ పోతా ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారం.
అంటే దేవుని వాక్యము చేత నడిపించబడతా ఉన్నారు. ఆ వాక్యము చేత నడిపించబడేటువంటి మనం అందరం కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే, నేను అప్పట్లాగే ఉంటా అంటే నడవదు, కుదరదు. నేను పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని విని ఆ వాక్యానికి అనుకూలంగా ఉండకుండా పోయి యేసుతో కలుస్తా అంటే, యేసుతో కలిసినటువంటి వాడు ఎలాగుంటాడు? వాళ్ళిద్దరూ కూడా అపవిత్రులుగా ఉంటారు. పవిత్రమైనటువంటి మార్గాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని కాదని పవిత్రతను తీసుకెళ్ళి ఒక వేశ్యతో కలిపేసినాం అనుకోండి, ఈ పవిత్రత ఆ అపవిత్రతకి కలిసి ఈ పవిత్రత కాస్త ఏమవుతుందంటే అపవిత్రత అయిపోతుంది. సేవకుడు ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాడు, వద్దొద్దు మీరు అట్లా ఉండకండి, అది సరైన పద్ధతి కాదు అని అంటా ఉన్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 15వ వచనం, మీ దేహములు క్రీస్తునకు అవయవములా ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని యేసు యొక్క అవయవములుగా చేయుదున? అదంత మాత్రమును తగదు. యేసుతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? అంటే మనము దేవుని యొక్క పవిత్రులు, దేవుని పవిత్రులు, దేవుని వాక్యము చేత నూతనంగా సృష్టింపబడిన వారు, అంతే కదా. దేవుని పరిశుద్ధ వాక్యము చేత కడగబడి ఆ పాప జీవితాన్ని ఆ నీటిలో కలిపేసి నూతనంగా ఆయన యొక్క వాక్యము చేత ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నూతనంగా జన్మించును అయిపోయింది. ఇప్పుడు దేవుని శరీరంలో మనం కుడి చేయిగా ఉన్నాం, దేవునికి మనము కుడి చేయిగా ఉన్నాం, దేవుని పవిత్రమైనటువంటి దేహంలో మనము కుడి చేయిగా ఉన్నాం. ఇప్పుడు ఈ కుడి చేతిని వేసుకుపోయి ఒక వేశ్యకి చేయించినాం అనుకోండి, రామ్మరా మిమ్మల్ని మేము ఆదుకుంటాం, మీకే ఇబ్బంది లేకుండా మాకున్నదంతా మీకు ఇస్తాం అని చెప్పనని ఆమె చేతిలో మనం చేసినాం అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ అపవిత్రత ఈ పవిత్రతని అపవిత్రం చేసేస్తుంది. అప్పుడు ఈ దానితో కలుసుకున్నటువంటి వాడు దానితో కలిసిపోయి అపవిత్రుడైపోతాడు. ఇంకా పవిత్రమైనటువంటి దేవుని దేహంలోని ఈ అవయవము ఏమవుతుంది? అపవిత్రం అయిపోతుంది. అది ఎంత మాత్రం కూడా తగదు, మీరు అటువంటి పనులు చేయకండి అని సేవకుడు చెప్తా ఉన్నాడు. మనం అందరం కూడా దేవుని యొక్క నూతన సృష్టి, ఆయన వాక్యము చేత మనము పవిత్రంగా మార్చబడతా ఉన్నాం. అప్పుడున్నటువంటి అందరూ కూడా మోషేను బట్టి ఆ దేవుని యొక్క మేఘము కింద, ఆ మేఘం వారిని ఏం చేస్తా ఉన్నదంటే ఎండ కొడతా ఉన్నప్పుడు వారి మీదకి వచ్చి నీడగా ఉంటా ఉంది. అంటే మేఘం అంటే మేఘం కాదు, దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వారికి అంటే ఆ మేఘంలో దేవుడు ఉండి వారికి నీడనిస్తా ఉన్నాడు. రాత్రిపూట అదే మేఘము అగ్ని స్తంభంగా ఉంటా ఉంది, అంటే వాళ్ళకి వెలిగివ్వటానికి రాత్రిపూట అగ్ని స్తంభంగా ఉంటా ఉన్నాడు. అంటే వారికి చీకట్లో మరి ఎటు పోవాలో తెలియదుగా, మార్గం చూపిస్తా ఉన్నాడు. ఇంతగా పవిత్రతని కలిగి ఉండాలని దేవుని వాక్యము చేత వారికి దేవుడు మేఘస్తంభం వలె ఉండి వారిని నడిపించుకుంటా పోతా ఉన్నాడు. ఇంత ఇదిగా దేవుని వాక్యము చేత దేవుని త్రోవలో నడిపించబడతా ఉన్నారు కదా. ఈ పవిత్రతను కలిగినటువంటి వాళ్ళు లోకంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి దానితో కలుసుకొని పోతే ఈ పవిత్ర అనేది అంతా కూడా ఏమవుతుందంటే అపవిత్రం అయిపోతుంది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మీరు అటువంటి క్రియలకి చోటు ఇవ్వక, అటువంటి జీవితానికి మీరు ఏం చేస్తారంటే లోబడక, దేవుని వాక్య ప్రకారంగా. ఈరోజు దేవుని వాక్య ధ్యానమైనటువంటి ఎఫెసీయులకు 2వ అధ్యాయము 10వ వచనం, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనము నూతనంగా ఈ దేవుని వాక్యము చేత, ఈ పవిత్ర గ్రంథంలో రాయబడినటువంటి ఈ వాక్యము చేత
సృష్టింపబడ్డాం. ఎలాగ సృష్టింపబడ్డం అంటే ఆ అపవిత్రత అనేది మనకి అంటకుండా ఈ పవిత్రత చేత సృష్టింపబడ్డాం. సృష్టింపబడినటువంటి ఈ పవిత్రతలోనే మనం నిలిచి ఉండాలి. నేను ఈ పవిత్రత నాకు ఇది ఇట్లాగే ఉంటుందిలే, నేను అటు పోయి అక్కడ తిరిగేసి అక్కడ తాగేసి అక్కడ చేయాల్సిన అన్ని చేసేసి వచ్చి మళ్ళీ ఇందులోనే నేను కూర్చుంటా అంటే ఈ పవిత్రత అనేది ఈడ్చి కొడుతుంది. అంటే ఈ పరిశుద్ధత అనేది ఆ పవిత్రమైనటువంటి వాటిని ఏం చేస్తుంది అంటే కాల్చేస్తుంది. మనము నూతన సృష్టి. లేఖనం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారమై ఉండి ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన మనల్ని సృష్టించిండు నూతనంగా ఆయన వాక్యము చేత. ఈ వాక్యములోనే జీవితం అంతా కొనసాగాల. అటు తిరుగుతా ఇటు తిరుగుతా అంటే కుదరదు. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడే ఎవరు బాబు ఇది సరైనది కాదు, అసలైనటువంటిది ఇది అని చెప్పనని ఈ క్రీస్తులు ఆయన మనల్ని నిలబెట్టాడు. దానికి తగ్గట్లుగానే జీవిద్దాం. ఆమె అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ కృప కలిగిన నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా నూతనముగా క్రీస్తు రక్త మాంసముల చేత కడగబడి ఈ పరిశుద్ధమగినటువంటి మార్గమందు నిలిచిన వారమయ్యుండి మీలో తండ్రి నిలుచుటకు ఫలించుటకు పవిత్రతను కోల్పోకుండా జీవితం అంతా కూడా కొనసాగుటకు మీ స్వాస్థ్యము మీ ప్రజలము అమూల్యమయ్యున్నటువంటి నీ పరలోకపు పిలుపులో భాగస్థులమై ఉన్నటువంటి ఈ పరిచర్యలోని ప్రతి ఒక్కరితో పాటు ఇంకా నలుదిక్కుల నుంచి మీ సన్నిధికి అనేకులను నడిపించి మీ పరిశుద్ధమయ్యున్నటువంటి వాక్యము చేత అనేకులను నూతన సృష్టిగా మార్చమని మీ దయగలిగిన నామం నాకు తండ్రి ఈ విన్నపములను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు కృప కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.